విజయ విజయ నువ్వెలా ఉన్నావు? మేము చూసి ఎన్నేళ్ళయింది? నేను చూడడానికి ఎవరో రాకూడదనే నువ్వు ముందే అన్నావుగా. పట్టాభిరాలా? ముందు ఊర్లోకి వెళ్దాం తల్లి. వీరయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు. పట్టాభికి ఎందరు పిల్లలు? ఊర్లోకి వెళ్ళి మాట్లాడదామమ్మా. కొంచెం ఆపండి. ఏమిటిది? చీర ఎవరికి? నీకే. నాకా? హాయ్ ఇవివో. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఊరే వెలవెలబోతోంది. అందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడ ఎతకాలండి? పటాబే 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 ఏమిడు ఇక్కడున్నాను రాయ్. ఏంట్రా సంగతి? అమ్మా 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 అమ్మా, మన విజయ్ ఇవాళ ఊరు నుంచి వస్తుందటగా. ఇది మేము పాటలా పాడితే నమ్మటం లేదమ్మా. వస్తుందా? వినవా వినవా అమ్మంటుంది. ఇప్పటికైనా ఒక పెద్ద మనిషి మాట నమ్మండి రా. మీ అమ్మాయి చదువులకు పట్నం వెళ్ళి 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఈ ఊరు వస్తుంది. ఈ జ్ఞాపకం ఉంటామా? ఏమా మీ అమ్మాయి బాగా అందంగా ఉంటుందా? అందమా? ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? బాలరాజో కృష్ణరాజో? ఆయన భాగ్యరాజే గారే. ఎవరో ఒకరులేండి. ఆయన కాలేజీ దగ్గర మన విజయ్ అందం చూసి మైమర్చిపోయి నా సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగారని విజయ్ ఉత్తరం రాసిందంటే నువ్వే తెలుసుకో. అబ్బా అవును, దానికి మీరేమన్నారు?
సినిమా చూడ్డానికే ఇది ఒప్పుకోదు, సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా? పిల్ల పట్టణంలో ఇప్పుడు ఏ చదువుతుంది? అది పూర్తి చేసి మ్యూజిక్ డాన్స్. అదేంటది మ్యూజిక్ డాన్స్? అదేమ్మా సంగీతం నాట్యం ఇవంటే విజయ్కి ప్రాణం కదా, అవి నేర్చుకుంటోంది. ఓ అవన్నీ పూర్తి చేసి ఊరికొస్తుందా? అదెక్కడ పూర్తి చేసింది? ఇదే మానేయమంది. బస్తీ చదువులు చాలు, మూటాముల్లి అన్నీ కట్టుకుని ఊరికొచ్చేయమని ఉత్తరం రాసి పడేసింది. ఏమ్మా పిల్లని బాగా చదివించకూడదా? చదివింది చాలు. ఇవాళ సినిమాలో నటించమంటున్నారని రాసింది, ఎల్లుండెవడో పెళ్లి చేసుకోమంటున్నారని రాస్తుంది. అవన్నీ ఏమొద్దు. ఏమండి, పెళ్లిడు వచ్చిన పిల్ల పట్నంలో తాతయ్య అమ్మమ్మల దగ్గర ఉండడం అంత మంచిది కాదు. ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి. నాకు తలకు మించిన పనులున్నాయి. విజయ్ వస్తున్న విషయం అన్నయ్య కబుర్ చేయండి. నాయుడు గారు, మీ మేనగోళ్ళు విజయ రేపు వస్తుందటగా? అయితే ఏమంటావు? ఏమన్నండి, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. లేదు, ఏడాది మనకి వయసు పెరుగుతూనే ఉంటుంది కదా, అంచేత ఎండలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే దేశంలో వర్షాలు ఎందుకు తక్కువ పడుతున్నాయి? దేశంలో మంచి వాళ్ళు రాను రాను తక్కువైపోతున్నారే, అంచేత వర్షాలు తక్కువ పడుతున్నాయి. నీతో మాటల్లో గెలవగలమా? నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి. ఎండలు ఎక్కువట, వర్షాలు తక్కువట. ఇలాంటి దగులుబాజీలు దేశంలో ఒక 10 మంది ఉన్నారంటే వర్షాలేం కర్మ, గాలే కరువు అవుతుంది. నిజమే నాయుడు గారు. అది నరక చూడు, జేబులు కొట్టేవాళ్ళగా. మీరు మర్చిపోకూడదు నాయుడు గారు, వచ్చే వారం మా అమ్మాయికి వివాహం. మీరు కుటుంబంతో వచ్చి అమ్మాయిని ఆశీర్వదించాలి. మీ అమ్మాయికి వివాహం? అవును. ఆశ్చర్యంగా ఉంది. నిన్న మొన్నటి దాకా ఎంత ఉండేది, అప్పుడే అంత ఎదిగిందా? సడన్ గా వివాహానికి కూడా రెడీ అయింది. పుట్టేటప్పుడే పెళ్లి కొడుకులు వేడ మొదలు పెట్టావేంటయ్యా? అవును నాయుడు గారు, అప్పుడు మొదలు పెడితే ఇప్పటికీ ఒక మంచి పెళ్లి కొడుకు నేను కనిపెట్టా. నీకేం తక్కువ, యాపిల్ పండు లాంటి పిల్లలతో ఉంది. పెళ్లి కొడుకులు పోటీ పడుతూ ఎగరేసి పోతారయ్యా. నాయుడు గారు, మీ తెలివే తెలివి. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి, మర్చిపోకండి. వాడే ఒక కొండముచ్చు, వాడి కూతురు యాపిల్ పండులా ఉంటుందని చెప్పగానే ఎలా పొంగిపోయాడో చూసావా? ఆడపిల్ల అది, దానికి పెళ్లి పెడాకులు కావాలా? బజ్జొంకాయకి కాళ్ళు చేతులు మొలిచినట్టుంటుంది అది. ఎవడు చేసుకుంటాడ్రా? 25,000 కట్టం ఇచ్చిన వయసు అయిన వాడిని నేనే చేసుకోను. వాడి నడక చూడు, సొట్టగేదిలా సావట్నాయాలా. నీకు ముఖ్యమైన పని ఉంటుంది, నువ్వు దయచేయరా. పోవాలండి? పోరా. సరేనండి, వస్తానండి. వాడి నడక చూడు, దొడ్డి కాళ్ళ బాతులాగా. ఇప్పుడు నేను పోతే ఈ డ్రామా నాయుడు నన్ను తిడతాడు. ఎరా సూరి, ఇంటికి పోవా? లేదండి, నేను ఇక్కడే ఉంటాను. తిండికి టైం అయిందిరా. ఆకలేదండి. 3:15 అయిందిరా. పర్వాలేదండి. ఏం పట్టు, ఎంతసేపు ఆ ఎడ్ల బండికి రంగులు వేస్తూ కూర్చుంటావు? ఇది మన విజయ్ కూర్చునొచ్చే బండి కదా. ఇంకో 4 సార్లు గట్టిగా చెప్పరా. విజయరా, రామా లక్ష్మి పోదాం. ఇది విజయ్ కాదా? రండి రా, ఎదుగుదాం. బావా, నిన్నేరా, పోరా. రామా శోభ, ఎలా ఉన్నావు? బాగున్నా బావా. రండిరా. విజయ, ఏమి డాడీ లేట్? ఏం లేదమ్మా, వచ్చేదారిలో బండి చక్రం చీలరిగిపోయింది. అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది. కోప్పడకమ్మా. ఓకే. అరేరే పట్టాభి, నువ్వెప్పుడు వచ్చావురా? రా రా రా. విజయం చూడలే? మన విజయరా. మన విజయ? ఎవరు డాడీ? పట్టాభమ్మా. ఏ పట్టాభి? అదేమిటమ్మా అలా అడుగుతావు? మీ మేనత్త పార్వతి గుర్తుందా? ఆవిడ కొడుకమ్మా. నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిశింద్రి, ఆ పట్టాభి. ఓ బావా, ఎలా ఉన్నా?
అమ్మ రాలేదేవి డాడీ? అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, రా పోదాం. విజయ, ఏమిటి? ఇది నీ కోసం తీసుకొచ్చాను, తీసుకో. నాకా? థ్యాంక్ యూ. పుచ్చుకుందిరా. ఎవరే ఆ వెళ్ళేది? బలరామయ్య కూతురు విజయవా? కుడికాలు పెట్టిరా అమ్మా. రండి వెళదాం. విజయ అందంగా ఉంది కదా? అవునే. ఏమండి, విజయం చూసారా? చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి. ఇప్పుడు ఎంతో మారిపోయింది. మన పట్టాభేమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు. కానీ విజయ వాలకం చూస్తుంటే అలా కనపడ్డం లేదండి. ఏ పట్టాభి, ఏ పట్టాభి, ఏ పట్టాభి, ఏ పట్టాభి, ఏ పట్టాభి, ఏ పట్టాభి. అయ్యయ్యో, ఏమిటి భాగవతం? ఎవరింట్లో చూసినా రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో, శివుడి ఫోటో, మహాలక్ష్మి ఫోటోలు తగిలించుంటాయి. నువ్వు గోడలండి అసహ్యంగా అడ్డమైన మొదలెట్టిన ఫోటోలు, జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే? ఏమిటిది, తమ్మురానా? ఇలా ఉందేమిటి? అయ్యో, ఏమిటే ఇది? ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు. పాపమే. అయ్యో, ఇలా చూడు విజయ, ఇకపైన ఈ సావు బాజా సంగీతం, ఏబ్రాసి ఫోటోలు ఉండకూడదు. ముందు అవతల పారే. ఇదిగో, ఇందుకే నేను ఈ ఊరు రానని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఏమ్మా, చదువు కోసం సిటీ వెళ్తానని అడిగానా? మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు, నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాత ఇంటికి పంపించింది నువ్వే కదా. నేను బాగా చదువుతున్నప్పుడు మానేయమ్మని మీరే పిలిపించారు. ఏమిటి విజయ? ఏమండి, విన్నారా? అంతా మీరిచ్చిన చనువే. ఆడపిల్లలా పెంచారా దాన్ని? మగ మహారాజులా పెంచారే. పోయి నీ పని చూసుకో. నేను చూసుకుంటా. ముందు మీ అమ్మాయిని చూడండి. తలవేర పోసుకొని కొరి దయ్యాలా నుంచుంది. తలకు నూనె రాసుకొని, తల దువ్వి పూలు పెట్టుకుని, కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసి పారేసి లక్షణంగా పరిగిని కట్టుకుని వండి వేసుకోమనండి. అవునవును, నేను ఒక్కదాన్ని లోకువా. ఏమా, చేత్తో మైకు పట్టుకుని నిల్చున్నారే, వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా? రండి, గంధం తీసుకోండి. రండి నాయుడు గారు, రండి. అమ్మా రండి, గంధం తీసుకోండి. రండి బాలరామయ్య గారు, రండి. అమ్మాయి కంటే అబ్బాయి ఎక్కువ సిగ్గుపడుతున్నాడే. నమస్కారం వీరయ్య గారు, దంపతులను ఆశీర్వదించండి. రండి కాంతయ్య గారు, రండి. గంధం తీసుకోండి. ఎవరే ఆయన? ఏమి, మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే? ఏ, నువ్వు తప్పుగా అంచనా వేకు. ఆయన పేరు వీరయ్య. కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు. సరస్వతి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? మొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు.
ఎవరి పాపిష్టి కళ్ళు పడ్డాయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు. లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది. ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడదీశాడు. పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు. శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు. ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది. కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు. ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెళ్ళో కట్టిన తాళి చేతికి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు. జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు. ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది. వీరయ్య గారు వచ్చేశారు. శాస్త్రులు గారు మంగళసూత్రం ఇవ్వండి. భజంత్రులు భజంత్రులు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి సుభగే తమజీవ సర్వస్వ. వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు. అబద్ధం. వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి, భూమి మీదే జరుగుతాయి. అది స్వర్గం చేసుకోవడం, నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది. అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు. ఏం ప్రయోజనం లేదు. ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సింది. ఏమేమనగా నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి. ఇది మాత్రమే కాదే, ఇంకా ఉన్నాయి. ఏమిటి? ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది. ఈ ఊరొచ్చి 6 మాసాలే అయ్యింది. ఒంటరి మనిషి ఊరంతా ఆడిచేస్తోంది. ఎవరే అది? ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళు ఎలా పుడతాయి? మండ సిగ్గు లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుందో చూడు. ఇది అసలు ఆడపడికే పుట్టిందా? ఇది ఎవరిని ఇంటి బయటికి రానివ్వకూడదు. మరీ అంత కులకే నడు విరిగిపోతుంది. వచ్చింది ఆడదంటే ఇది ఆడది. అయ్యా నేను చెప్పానే, అదే సరోజాదేవి. ఓహో, త్వరగా ఎక్కించండి. పరుచూరు కొట్టి కట్టుకో. ఇలా రావయ్యా. ఊరికి ఒక సీట్ ఇవ్వండి. ఊరికో సీట్ ఇవ్వు. బొద్దింకల మొహం చూడు. నాదొక పాలకాను. పోయవరా? ఏ విజయ్, అలా చూడు. ఏ బా, ఇలా వచ్చావేంటి? నిన్ను చూడడానికి. నన్నా? ఎందుకు? అది అది ఏమిటిది? చీర ఎవరికి? నీకే. నాకా? ఇవ్వు. అవును, ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది? ఇచ్చాను, కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేసావు. అయ్యో, ఐఎమ్ సారీ బావా. ఇది మళ్ళీ పొరపాటున పారేయవుగా? లేదు. ఏ బావా, నేను ఇన్నేళ్లుగా ఈ ఊళ్ళో లేను. చదువుకోవడానికి వెళ్ళాను. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఇప్పటిదాకా ఏ చదివా? నేను మేం చెప్తాం. బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే ఎంత వయసు, ఎంత మేత పెడితే ఎన్ని పాలిస్తుందో. బర్రెలు తోవడానికి సబ్బా, ఎండుగడ్డ, కొబ్బరి పీచ. మీ బావగారు ఇవన్నీ చదివారు. ఏం బావా, నిజంగానా? అయ్యో, ఏమిట్రా సూరి,
ఇవాళ ఒక్కడు కూడా రాలేదు. తెలియదండి. తెలీదా? హాయ్. ఆహా, నాట్యమయూరి, పాటలు పాడే కోయిల, ఏం ఆడేది ఏం పాడేది. ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోటకూర కాళ్ళ తయారైంది. ఇదే చంద్రకళ 20 సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా? సర్లేరా ఆయన చేస్తాడ్రా. దేశం చెడిపోయి. అయ్యా, ఒక సందేహం. ఏమిట్రా? ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది. అది అడగమంటారా? అడుగు. ఏమనుకోవద్దండి. అడుగు. కోప్పడ్ర కదా. అడగరా. ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నోటికొచ్చినట్టు విమర్శిస్తారే, కానీ మీ పెళ్ళాం ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని మాటా పలుకు లేకుండా ఉంటారే, ఎందుకండి? నీకు వివాహం అయిందా? ఏంటండి మీతో చెప్పకుండానా? నీకు వివాహం అయిందట్రా? చెప్తే నమ్మనేటండి. చెప్పకటి. రా 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 రారా. నీకు వివాహం అయిందా? లేదండి. నీకు వివాహం కానీరా, అప్పుడు నీకే అర్థమవుతుంది. అరే మాస్టర్, రండి శేషాద్రి గారు, రండి కూర్చోండి. నమస్కారం అండి. ఏ నాయుడు గారు బాగున్నారా? బాగున్నాను. ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి. సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా? సోడా కాపీ. నాకేం వద్దండి. మాస్టర్, అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు, చూసారా? చూశాను. ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను. లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం. చాలా బాగా అన్నారు, మాస్టర్ కదా. సరే, త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది. సెలవిస్తారా? మంచిది, వెళ్ళండి. వస్తాను. వీళ్ళంతా మాస్టర్లా? ఓరి దేవుడా. పాపం పట్టాభి ఉత్త వెర్రోడు. వివాహం అయితే ముక్కుకు తాడేసి ఆడించేలా కనిపిస్తుంది. ఈ వయసులోనే ఇలా ఉంటే ఏమే, ఈ వయసులోనే ఇవన్నీ చేయకపోతే వివాహం అయ్యి 10 మంది పిల్లలు కన్న తర్వాత ఈ సరదాలకు వీలుంటుందా? ఇలా చూడండి, అది బస్తీలో చదవాలని మీరు అన్నారు, నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా, విజయ్కి పట్టాభికి వచ్చే మాఘమాసంలో లగ్నం పెట్టి పెళ్లి జరిపించండి. దాని పెళ్లికి ఇప్పుడేం తొందర? 12 ఏళ్ల తర్వాత ఇప్పుడే అది ఊరొచ్చింది. ఇక్కడున్న పద్ధతులు అలవాట్లు పాతవే అయినప్పటికీ దానికి ఇవన్నీ కొత్త కదా. ముందు వీటన్నిటికీ అలవాటు పడిని కొన్నాళ్ళు సంతోషంగా దాన్ని గడపని. ఆడపిల్ల ఏదో ఒక రోజు పరాయింటికి పోవాల్సిందే కదా. అందుకే నేనెంతగా అంటున్నది, పోయే చోట మంచి పిల్లగా అనుకోగా మర్యాదగా ఉండనట్లయితే పిల్లని ఎలా పెంచారో చూడమని మనల్నే తిట్టిపోస్తారు. కనకం, ఆడపిల్ల జీవితంలో సంతోషంగా ఉండేది కొద్ది రోజులే. అది కూడా కన్నవారింట్లో తల్లిదండ్రుల దగ్గరుండే ఆ కొద్ది రోజులే. ఆ తర్వాత మన బాధ్యత తీర్చుకోవడానికి దానికి పెళ్లి చేసి పరా ఇంటికి సాగనంపుతాం. అత్తారింటికి పోయాక తన భర్త, తన పిల్లలు, తన ఇల్లు, మామగారు, అత్తగారు, అది ఇది అంటూ రోజు హైరానే. మీరు నిజం చెప్పారండి. నేను నా పుట్టింట్లో మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఇవాళ పెళ్ళిడి పిల్ల ఇంట్లో తిరుగుతుంటే గుండెల మీద కుంపట్లా ఉందండి. విజయ్ వస్తుంది, నువ్వే మరొక. అరే, ప్యాంటు షర్టు నీకు బాగున్నాయమ్మా. విజయ, నువ్వు మగాడిగా పుట్టాల్సిందనివి. సరే, ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా, పోంచేద్దాం. ఆగవే విజయ, ఆగవేంటి? పొగరు ఎక్కువైపోయింది. అంతా మీ గారం.
ఏంటేది రోజు సైకిల్ తొక్కుతూ వచ్చేది ఇవాళ తిప్పుకుంటూ వస్తుంది. అదే కదా. జాబిలి నడుస్తుందిరా. బస్ వస్తుందిరా. వెళ్ళటోరు దిగండి. బావా సరోజాదేవి కూడా నిన్ను చూసి ఎన్నాళ్ళైంది బావా? ఏం సరోజాదేవి, ఈ ఊళ్ళో వాళ్ళని చూస్తుంటే రౌడీలు కేడీల్లా ఉన్నారు. ఎవడైనా నిన్ను అల్లరి పెట్టి గొడవ చేశాడా? చెప్పు, కాల్చి పారేస్తాను. అదేం వద్దు బావా, అందరూ అన్నదమ్ము లాంటి వాళ్ళు. చెల్లయ్యా, ఇంటికి చెప్తాను. అలాగా? సరోజాదేవి, విజయ, వి ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఏమిటి దాని అర్థం? ఏమిటంటే వీళ్ళందరూ నిన్ను చూసి మహా గర్వపడుతున్నారట. వస్తానండి. రా బావా. సరే వీళ్ళు ఈ కార్లన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? దండాలు బాబు. దండాలయ్యా. నమస్కారం. దండాలు బాబు. ఏమ్మా, మనం బెచ్చగాళ్ళమా పంచెలు చెర్లు తీసుకోవడానికి? పనేదైనా అడగండి అయ్యా. పనంటూ దొరికితే పంచెల చెర్లు మనమే కొనుక్కోవచ్చు. వాళ్ళని మనం మార్చలేం. చచ్చినా మారరు. మనమైనా మారదాం. ప్రతిపక్షమా? విజయ్, నీ బావే. ఏం బావా, ఎప్పుడు తోడుంటేనే వస్తావా? అవును, ఏమిటిలా వచ్చావు? విజయ, ఏమిటి? ఏం లేదు. ఓకే, తర్వాత ఏం పాటే? చిన్ని చిన్ని ఆశ. విజయ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా, నువ్వు నీ ఆశ వాయించరా? విజయ్, ఒక చిన్న విషయం. ఏమిటి? బాగున్నావా విజయ్? ఉన్నాను. భోంచేసావా? చేశాను. ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తుంది కదా? అవునరా, దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు. దేశంలో మూర్తి అడుగుతా. విజయ, నేను నీకు బావనేగా? అవును. నువ్వు నాకు మరదలేగా? అవును. మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదూ? అలా పెళ్లి చేసుకోవాలని చట్టం ఉందా? ఉందా? ఉండొచ్చు. ఉందిరా? లేదు, నిజంగా లేదు. ఎందుకు? ఏం బావా, ఉందా? తెలీదు. ఏం బావా, నన్ను చేసుకోవాలని నీ కోరికుంది కదూ? అవును. నాకు ఓ కోరికుంది, చేస్తావా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను. పెద్ద కష్టమేం కాదు. నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి, పాటలు పాడాలి. ఏం బావా, డాన్స్ చేస్తావా? డాన్సా? సరిపోని పాడతావా? పాట? సరే చెప్పరా, సరే చెప్పు. పాడతా.
నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా. ఇక మొదలెడదామా? డింగే డాంగ్ రప్పప్పో సింగే సాంగ్ రప్పప్పో. భయపడకు, నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు. పాడరా. అమ్మా శకునం బాగలేదమ్మా, చోటు మారుద్దామా? డింగ్ డాంగ్ సాటి వచ్చేనా చుట్టాలెందరు నీకున్నా భార్యకు సాటి వచ్చేనా, చుట్టాలెందరు నీకున్నా భార్యకు సాటి వచ్చేనా. ప్రేమించు భార్య సాటెవ్వరింకా, ఉండే బంధం కాజేసే కాలం నేడి మనసే అయ్యింది గాయం. దేశం కోసం బతికుంటే ధన్యం, తోడై ఉండే మగువంటే దైవం దైవం. సూపర్. ఏం విజయ, నువ్వు చెప్పినట్టు మన పట్టుగాడికి ఆడటం చేత కదా, పాడటం చేత కదా. కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరం అనిపించారు. మరి నువ్వు గురువు గారిని పెళ్ళాడతావా? ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. రెండే వెళదాం. ఎంత మంచి మాట చెప్పారు కదా. అవునే యారామూర్తి, నీకు వివాహం అయింది కదా, నీ పిల్ల నేను ప్రేమించే చేసుకుందా? అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా. ఎవరా? ఎవరా? కుసుబ్. నమస్కారం. అడిగానా? ఎవరు? నాయుడా? అవును పెద్దయ్యా. బాగున్నావా నాయుడు? ఉన్నాను పెద్దయ్యా. వేగంగా పోకు, చూసిపో. అలాగే. నేను చూసిపోవాలట. వీడు నడవడానికి చేతిలో కర్ర, పక్కన మనిషి కావాల్సి వచ్చిందే. వీళ్ళంతా ఎందుకులా బతకడం? పుట్టారు, అనుభవించారు. ఓ సుక్క విషం తాగి చచ్చిపోవచ్చు కదా. వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా, లేక పోస్ట్ మార్టం పంపిస్తారా? వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన, పక్క వాళ్ళకి యాతన. ఏం పిల్లలారా, స్కూలు పోతున్నారా? పోండి పోండి, బాగా చదువుకోండి. వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా? మన దేశంలో ఎవడైనా నిరుద్యోగి ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడై ఉంటాడు. కానీ బొత్తిగా చదువురాని వాడు ఏదో పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. ఈ మధ్య మన దేశంలో స్కూళ్లు, కాలేజీలు పెట్టారే, పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా? అదేం కాదు, బాగా డబ్బులు పొందడానికి. స్వార్థపరులు, దొంగనాయాలు. నాయుడు గారు వస్తున్నాడు రా భజన గడు. నాయుడు గారు, ఏంటయ్యా? రామకోటయ్య గారి పెళ్ళం ప్రసవించిందండి. మగబిడ్డ? కాదండి, ఆడపిల్ల. అవునండి. మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? 3, 6, 9 అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి? అయ్యా, నేను అప్పుడే అనుకున్నానండి. ఏమిటి? కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి. మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి. రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్లే అని మీరే పురుడు పోసినట్టు ఖచ్చితంగా చెప్పేశారే. మీరు ఎలా చెప్పగలిగారు? అయ్యా, పూర్వం మీ మొహం ఎలా ఉండేదో తెలుసా అండి? ఎలా ఉండేది? ఎర్రచందన స్మగ్లర్ వీరప్పన్ మొహంలా ఉండేది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. వెల్లటూరు గ్రామ ప్రజలారా, వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి, కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి. కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం. ప్రవేశం ఉచితం. బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికొచ్చిన పెద్దలారా, పిన్నలారా, సోదర సోదరీమణులారా, మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం.
ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు. మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం. వెల్లటూరుకి చెందిన రామదాసు, ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి, మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు. తరువాత మీరు ఆదుర్దాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చా సింగ్, ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు, కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మడిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి. సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య, కాకినాడ కాంతారావు, నెల్లూరు మాధవయ్య, గుంటూరు గోవిందయ్య. ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ వీరభద్రయ్య. ఈ పోటీలో గెలిచిన వారు సాతలూరు సుందరమూర్తి. మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను. నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావచ్చు. మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు. అయ్యా మిమ్మల్ని నేరా? ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా? 5 నిమిషాలు టైం ఇస్తాను. ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు ఉంటే నన్ను ఎదిరించవచ్చు. రండి. ఎక్కడికి? తమాషా చూడు. బావా. ఏమిటి విజయ? ఏం బావా, నువ్వు మగాడివేగా, వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి? వెళ్ళి వాడి సంగతి చూడొచ్చుగా. నేనా? మరి నేనా? బావా, నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా, నువ్వు ఒక మగాళ్ళ వాడిని చిత్తు చేసిరా, అప్పుడు నేను నిన్ను చేసుకుంటాను. నిజంగానా? నిజంగానే. రండి రండి. ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? ఏయ్, ఇదిగో నే ఉన్నాను రా. ఏయ్ పైల్వాన్, నువ్వు మగాడివా? కాపాడండి. చిత్తేపోతావు, బాధలు కొట్టేస్తా, చచ్చిపోతావు. మా బావని కాపాడండి. ప్లీజ్.
ఇంకా ఎవరైనా బలమైన మగాళ్ళుంటే రావచ్చు. సుందరమూర్తి నువ్వా? ముసలాడా, నువ్వు నాతో పోటీ పడతావా? నిశ్శబ్దంగా ఉండండి. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. నిశ్శబ్దం. అయ్యా, బహుమతి ఇలా పట్టండి. సుందరమూర్తి రండి. తీసుకోండి. బలం ఒక్కటే ముఖ్యం కాదు, అణకువా ఉండాలి. నన్ను క్షమించండి అయ్యా. లేవండి. పట్టు, నువ్వెందుకు గోడాలో దూకావయ్యా? నిన్నెవరు పొమ్మన్నారు? ఒట్టి అమాయకుడు. తీసుకెళ్లి వేడినీళ్ళు కాపడ పెట్టండి. ఏం పని రా ఇది? మనకున్నది సరిపోదట్రా. 10 కాసుల గొలుసు, 10,000 రూపాయలు కావాలని దెబ్బలు తినొచ్చావే. రామ్మ విజయ, వీడికి ఇన్నేళ్ళు వచ్చినాయి. ఇప్పటి వరకు వీడిని ఒక్కరోజు కూడా వాడు నాన్నగారు కొట్టారు. ఎవరితోనో కుస్తీ పట్టి దెబ్బలు తినొచ్చాడే. నా కొడుకు గుణం నాకు బాగా తెలుసు. వాడంతటి వాడుగా వెళ్ళుండడు. ఏ ముదృష్టపోళ్ళో వాడిని ఉసిగొలిపి ముందుకు తోస్తుంటారు. వాళ్ళు బాగుపడరు, నాశనం అవుతారు. అమ్మా, నువ్వు ఊరుకోమ్మా. విజయ, నువ్వు కూర్చో. అమ్మా, నువ్వు వెళ్ళి విజయ్ కాఫీ పెట్టు. పోమ్మా. బావా, నన్ను క్షమిస్తావా? నా వల్లే కదా నీకు ఈ బాధంతా. ఇదొక బాధ విజయ. నీకోసం నేను ఎన్ని బాధలన్నా భరిస్తాను. ఎందుకు బావా నా మీద ఎంత ఆశ పెట్టుకున్నావు? నువ్వు అత్త కొడుకువే, నాకు బావ వరసే. నీ మీద నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. కానీ నీ మీద నాకు ఆశ కలగలేదే. నేను నిన్ను భర్తగా ఎప్పుడూ కల్లోనైనా ఊహించుకోలేదు బావా. ఒకవేళ చదువు కోసం పట్నం పోకుండా ఇక్కడే ఉన్నట్టయితే నిన్ను చేసుకునేదాన్నేమో. చదువుకి పట్నం వెళ్ళడం వల్ల నా మనసు మారిపోయిందో ఏమో, నాకే తెలియలా. నా మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను నిన్ను చేసుకుంటానని నువ్వెలా తప్పుగా ఊహించుకున్నావు బావా? విజయ, చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశ పెంచుకున్నాను. అందుకే వివాహం అంటూ చేసుకుంటే. వివాహం అనేది 2 శరీరాలు కలవడం కాదు, 2 మనసులు ఒకటవ్వాలి. నేను నిన్ను ఎద్దేవా చేశాను, ఏడిపించాను కూడా. అదో తమాషా. ఇంకెప్పుడు నీ మనసు బాధ పెట్టను. చూడు బావా, నువ్వు ఊరికే నా గురించి ఆలోచించుకో బావా. బంధుత్వం వేరు, బంధం వేరు. నువ్వు మరెవరినైనా వివాహం చేసుకుని సంతోషంగా ఉండు. ఈ విజయ్ని మర్చిపో బావా. బావా, నీ ఒళ్ళు మాత్రమే కాదు, నీ మనసుని గాయం చేశాను. నన్ను క్షమించు. నేను మరెవరినైనా నా మనసులో తలుచుకుని నిన్ను కాదంటున్నానని నువ్వు అపార్థం చేసుకోకు. నిజం చెప్తున్నాను, ఇంతవరకు నా మనసులో నేనెవ్వరికీ స్థానం ఇవ్వలేదు. ఇంకోటి చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మా నాన్న నిన్నే చేసుకోమని బలవంతం చేస్తే వాళ్ల మాటకి నేను ఎదురు చెప్పను. ఏమంటే ఆడపిల్లైన నా దృష్టిలో నవమాసాలు మోసి ఈ రూపాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చి దానికి పేరు పెట్టి పాలు పోసి చదివించి మనిషిగా తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కంటే ఎవడో భర్తనే పేరుతో అధికారం చెలాయించడానికి వచ్చే మగాడు నాకు ముఖ్యం కాదు. మా అమ్మా నాన్నే నాకు ముఖ్యం. 6 నెలల తర్వాతే వస్తాను. ఎవడైనా నేనేదైనా అంటే వెంటనే ఒక టెలిగ్రామ్ కొట్టు. నేను ఈ ఊరు వచ్చేస్తాను. అప్పుడు చూడు, బెల్ట్ ఊడదీసి వాతలు పడేట్టు కొడతాను. దిగులు పడకు బావా, నువ్వు
వారం వారం తలంటు పోసుకోవద్దు, జలుబు చేస్తుంది. వచ్చేటైతే బస్ ఎక్కడే. వస్తానా? జాగ్రత్త బావా, ఆరోగ్యం జాగ్రత్త. ఏమి విజయ, మెడ్రాస్ లో చెరువులు కొలంలు ఉంటాయా? ఉంటాయి, కానీ అందులో నీళ్లే ఉండవు. అయితే ఆ ఊళ్ళో ఎవరు స్నానాలు చేయరా? చేస్తారు, వర్షాలు వచ్చినప్పుడే. ఏం విజయ, మద్రాస్ లో రజనీ పిక్చర్స్ బాగా ఆడతాయా కమలవా? సినిమా బాగుంటే ఏదైనా ఆడుతుంది. అవునా విజయ? విజయ అదే, అదిగో అక్కడుంది. ఏమిటి అలా నుంచుంది? విజయ, ఏ విజయ, రావే పోదాం. మీరు స్నానం చేయండి, తర్వాత వస్తాను. సర్లే, త్వరగా రా. బావా ఇవాళ భలే వేట. గుడ్. ఏ విజయ, భోజనానికి రా. నాకు ఆకలి లేదు. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. నాయుడు గారు, నాయుడు గారు, పెద్ద సమస్య అండి. ఏంటా సమస్య? చాలా పెద్ద సమస్య అండి. మీరు రండి. రండి రండి, కూర్చోండి. చెప్పండి. ఈవేళ పేపర్ చదివారండి? లేదే, గవర్నమెంట్ కూలిందా? అదే ఆలోచన మీకు. అయోధ్యలో మసీదు పడగొట్టారండి. పడగొట్టారా? అబ్బా, ఆ స్థలంలో ఇప్పుడు రామాలయం కట్టబోతున్నారట. దాని గురించి మీరేమంటారు? నేను అనడానికే ఉందయ్యా, ఇది ఎవరి దేశం? హిందూ దేశం. మన దేశంలో మన ఆలయాలు మనం కట్టకూడదా? అయోధ్యలో రామాలయం కట్టి తీరాలి. కట్టి తీరాల్సిందే. అదే స్థలంలో మసీదు కట్టాలంటున్నారే. అంటున్నారా? ఒక్క అయోధ్యలో రామాలయాలు మసీదులు కడితే ఏం ప్రయోజనం? ముందు మీ హృదయాల్లో రామాలయాలు మసీదులు కట్టుకోండి. హిందువట, క్రిస్టియనట, ముస్లిం అట, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే అన్న భావం ఎప్పుడొస్తుందో ఆ రోజే ఈ దేశం బాగుపడుతుంది. నీకో సంగతి తెలుసా? పట్నం కుర్రాళ్ళు వేటకొచ్చారట. ఎప్పుడు చూసినా ఆటలు పాటలు. ఏమిటి ఇలా కూర్చుంది? చాలా పరత్యాసగా ఉంది. దీనికి ఏమైంది? ఏమిటి విజయ, మాట్లాడకుండా కూర్చున్నావే? ఏం లేదు. టైం ఏంటి, రావే పోదాం. నేను రాను, మీరు వెళ్ళండి. నేను కాసేపు ఇక్కడే కూర్చొని వస్తాను. సర్లేమ్మా, నువ్వు మెల్లిగా రా. రండి పోదాం. పదండి పదండి. ఎరపట్టు, నువ్వు మునిపెట్లో లేవేంట్రా? కుత్తిపొట్టులో దెబ్బలు తిన్న దగ్గర నుంచి చాలా పరగ్గా ఉంటున్నావుట్రా. ఏరా, పహిల్వాన్ దగ్గర దెబ్బలు తిన్నందుకు సిగ్గుపడుతున్నావా? ఈ వయసులో ఎంత మంది దగ్గర ఇన్ని దెబ్బలు తినుంటాను నేను. ఒక్కసారైనా బయట చెప్పుకున్నానా లేక సిగ్గుపడ్డానా? రే, ఈ ఊళ్ళో నువ్వు ఒక్కడవే మగాడు అని ఈ ఊరే నీ గురించి గొప్పగా చెప్పుకుంటోందిరా. 2-3 దెబ్బలు తిన్నందుకే దిగులు పడుతున్నావే. రే, మాట్లాడవా? రే, వదిలేరా. నువ్వు ఊరుకోరా.
నేను వెళ్ళుంటే ఆ పహిల్వాన్ని నీళ్లు తాగించేవాడిని. ఇంతలో చైర్మన్ గారు గోదలో దూకేశారు. నోరు తెరిచి మాట్లాడరా. ఏరా రాము, ఏరా వీడు మోదనం పట్టాడేంట్రా? నమస్తే, నా పేరు శేఖర్. నా పేరు విజయ. చూసుకోవయ్యా. నా పేరు శేఖర్. నా పేరు విజయ. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా ప్రశ్నకు జవాబు చెప్పవే. రేపు చెబుతాను. సోదరులారా, సోదరీమణులారా, నమస్కారం. ఈనాడు ముందు ఈ దేశాన్ని మీ చేతుల్లోంచి కాపాడాలి. మాట్లాడొద్దు. మీ తెలివంతా మాటల్లో చూపించకండి, చేతల్లో చూపించండి. ఖదరు తొడిగిన వాళ్ళంతా గాంధేయవాదులు, మాటలు నేర్చిన వాళ్ళంతా రాజకీయవాదులు. మన దేశం ఎలా బాగుపడుతుంది? వెళ్ళండి అయ్యా, ప్రతి నాయకుడు వాగేదిదే. వెళ్ళండి. ఏమండి, విజయ్ ఈ మధ్య ఎందుకో పరాగ్గా ఉంటుంది. దాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉందండి. ఇవాళ విజయం తీసుకుని మీ ఇంటికి వస్తాం, వివాహం గురించి మాట్లాడతామని మీ చెల్లెలు గారింటికి వెళ్ళి చెప్పేసి వచ్చాను. ఇవాళ సాయంత్రమే వెళదాం, మాట్లాడదాం. ఏమిటది నా ఇంతగా ఆలోచిస్తున్నారు? విజయ్ ఎప్పుడు పుట్టిందో అప్పుడే అందరం అది మీ ఇంటి కోడలు అనుకున్నాం కదా. ఇందులో ఆలోచించడానికే ఉంది. విజయ్ అభిప్రాయం అడగాలిగా. దాని అడగడం దేనికి? మీకు తెలియదా మేము విజయ్ని ఎలా పెంచామో? అది మా అమ్మాయి, కన్నవాళ్ల మాటకి ఎదురే చెప్పదు. మీరంటున్నది నిజమే, కానీ మన విజయ పట్నం వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదివొచ్చింది. పట్టాభి అంతగా చదువుకోలేదు. పొలం, వ్యవసాయం, ఆవులు, బర్రెలు అంటూ పెరిగాడు. ఎందుకైనా విజయన్ ఒక మాట అడగండి. నువ్వంటున్నది న్యాయమే. విజయ, నీ ఉద్దేశం ఏంటమ్మా? నా మనసులో ఏముందో తెలుసుకోకుండా విజయ, తలవని తలంపుగా ఏదో ఒక ఆవేశంలో తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించు విజయ, ప్లీజ్ క్షమించవా? నన్ను క్షమించు విజయ. ఈ అగ్ని సాక్షిగా చెబుతున్నా, ఈ జన్మలో నేను వదిలిపెట్టను. నువ్వు దిగులు పడకు. రేపు ఉదయాన్నే మీ తల్లిదండ్రులతో చెప్పి గ్రామస్తుల్ని కూడా తీసుకురా. ఇక్కడే మనం ఒకటిగా కలిశాం. ఇదే చోట నీ మెళ్ళో తాళి కడతాను. నన్ను నమ్ము. విజయ, నా గురించి నువ్వు సందేహపడొద్దు. ధైర్యంగా ఇంటికి వెళ్ళు.
చైర్మన్ గారు కంటికి రెప్పలా కాపాడిన దాన్ని ఫినిష్ రా. ఆ చండాలుడు ఇటువంటి వాడో ఏమో తెలియదే. కమాన్ కమాన్, దిస్ ఇస్ ద ప్లేస్. ఇప్పుడు నేనేం చెయ్యను. బలరామయ్య, నా మాట విను. రే శేఖర్, ఇంకొక నిమిషం కూడా మనం ఇక్కడ ఉండకూడదురా? ఏమా, ఇది పట్నం కదరా, పల్లెటూరు. నువ్వు ఆ అమ్మాయిని తెరిచావని ఈ గ్రామస్తులకు తెలిసిందనుకో, ఊరి వాళ్ళంతా ఒకటిగా చేరి నిన్నే కాదు మా అందరినీ కూడా ఇక్కడే పాతేస్తారా. పిల్లలు తీసుకుని ఇప్పుడే వెళదాం. రండి, నేనున్నాను. రామ్మా రా. విజయ, రండి ప్లీజ్. చైర్మన్ గారు రండి. బాబు, ఆడపిల్ల ఉసురు నిప్పు లాంటిది, కాలుస్తుంది.
మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి, మోసపోయావు తల్లి. ఓసి పాపిష్టిదానా, సర్వనాశనమైందే. నిప్పులాంటి మన కుటుంబానికి మత్తు తీసుకొచ్చావు కదే. రేపటి నుంచి మీ నాన్న ఈ ఊళ్ళో ఎలా తలెత్తుకు తిరుగుతారు? ఏవండి, ఇలాంటి కూతుర్ని కన్న నేరానికి నాకు ఏ శిక్ష వేసినా వేయండి. అమ్మా ఇలా చూడమ్మా, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ముందు జరగాల్సింది చూడండి. బలరామయ్య, ముందు విజయని ఇంటికి తీసుకుపోవయ్యా. విజయ, రామ్మా, ఇంటికి పోదాం. నన్ను క్షమించండి నాన్న. మొదటిసారిగా మీ మాటకి ఎదురు చెప్తున్నా. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే ఈ గ్రామస్తుల సమక్షంలో ఆయన చేత్తో నా మెళ్ళో తాళి కట్టించుకోకుండా ఈ ఊళ్ళోకి గాని మన ఇంట్లోకి గాని అవమానంతో అడుగు పెట్టను. అంతవరకు దయించి నన్నెవ్వరూ బలవంత పెట్టకండి. విజయ, నేను మీ కూతుర్ని నాన్న. ఏం పిల్లవే, ఏమిటి నీకింత పట్టుదల? వాడెవరు, ఏ ఊరు, పేరేనా తెలుసా నీకు? పేరు శేఖర్, ఊరు మెడ్రాస్. ఊరు మెడ్రాస్ అంటే వాడు అడ్రస్ కూడా నువ్వు అడగలేదా? చెప్పవే, చెప్పవే అంటే. అమ్మా విజయ, అంత పెద్ద పట్టణంలో ఎలా కనిపెట్టడం అమ్మా? వాణ్ణి చూసింది ఇద్దరు, ఒకరు నువ్వు, ఇంకొకడు వీరయ్య. వీరయ్య ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి పోనంటూ విరక్తి భావంతో బతుకుతున్నాడు. నువ్వు తాళి కట్టేంత వరకు ఈ చోటు వదిలి కదలనంటూ మొండి పట్టు పడుతున్నావు. మరి ఎలాగమ్మా వాడిని కనిపెట్టడం? ఏమయ్యా, మీరెవరైనా వాడిని చూశారా? నేను చూశానండి. నువ్వు చూసావా? అవునండి, విజయ కుర్రాడు కలిసిమెలిసి తిరగడం నేను చూశానండి. ఏమ్మా, మళ్ళీ ఆ కుర్రాడు కనబడితే నువ్వు అని గుర్తుపట్టగలవా? తప్పకుండా గుర్తుపడతాను. విజయ, నువ్వేం దిగులు పడకు. నేను రాము మూర్తి వీళ్లతో కలిసి పట్నం వెళ్లి ఏదో విధంగా శేఖర్ని కనిపెట్టి నీ మెళ్ళో తాళి కట్టేట్టు చేస్తాను. కనకం, వీళ్లతో కలిసి మనము పట్నం వెళ్దాం. ఆగండి. ఇలా చూడండి బలరామయ్య, అందరూ పోతే నానా రభస అవుతుంది. నా స్నేహితుడు శేషాద్రి మెడ్రాసులోనే ఉంటున్నాడు. వాడు చాలా పలుకుబడి గలవాడు. నేను వాడికి ఒక ఉత్తరం ఇస్తాను. పట్టాభి, ఈ అమ్మాయి, రాము, మూర్తి, వీళ్ళు నలుగురు పోతే చాలు. విజయ తల్లిదండ్రులకు సీలో కూర్చున్నారు. సుందరం, అయ్యా, ఒక పాలు, ఒక కాఫీ. నువ్వు ఇంకా పాలేగా? పర్వాలేదే, నువ్వు సీఎం అయినా పాత్ర మర్చిపోలేదు. ఎలా ఉన్నావురా? నువ్వెలా ఉన్నావు? దేశం ఎలా ఉంది? పూర్వం కంటే బెటరే. కానీ నువ్వు ముఖ్యమంత్రిగా వచ్చాక ప్రజలకు ఇంకా ఎన్నో చేస్తావనుకున్నాను. శేషు, మన దేశ రాజకీయ చట్టాలు మారేంత వరకు ఎవరొచ్చి సీఎం సీట్లో కూర్చున్నప్పటికీ పెద్దగా ఏం చేయలేరు. ప్రజల భవిష్యత్తు ఏమిటి పరిహారం? విప్లవం. అర్థం కాల. మహాత్మా గాంధీ లాంటి ఒక నాయకుడు తయారవ్వాలి. విప్లవం రావాలి. తెల్లదొరల దాస్యం నుంచి దేశాన్ని విడిపించి మనకు అప్పగించినట్టుగా ఇప్పుడు నాలాంటి అసమర్థులైన నాయకుల దగ్గర నుంచి దేశాన్ని లాక్కుని కొత్త కొత్త రాజకీయ చట్టాలు రూపొందించి చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని, మేధావుల్ని చూసి వాళ్ళకి దేశాన్ని అప్పగించాలి. సరేలే, జరగని దాని గురించి ఎందుకు మాటలు? తీసుకో. ఒరే శేషు, నువ్వు మారనేలేదురా. తర్వాత నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. ఏమిట్రా అది? డాడీ, ఏమిట్రా శేషు అలా చూస్తున్నావు? వీడు మా అబ్బాయి శేఖర్. హలో అంకుల్. శేఖర్, అంకుల్ దగ్గర ఆశీర్వాదం తీసుకో. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వస్తా అంకుల్. శేషు, వీడు నాకు ఒకే కొడుకు, గారాల కొడుకు. అవును, ఏదో చెప్పొచ్చావే? ఏం లేదు. ఏదో పని మీద వచ్చానన్నా? అది నిన్ను చూసిపోదామని వచ్చాను. సరే, నీకెన్నో పనులుంటాయి. నేను మరోసారి వస్తాను. శేషు, వీలు చూసుకొని వస్తూ ఉండు. వస్తాను.
శేషాద్రి, మన ముఖ్యమంత్రి స్వభావం నీకు తెలుసు కదా. సొంత పెళ్ళామైనా సరే తప్పు చేస్తే క్షమించడు. అది ఈ దేశానికే తెలుసు. నీ ఫ్రెండ్ గురించి నీకు నేను చెప్పాల్సి వచ్చిందే. ఏం చేయను కృష్ణ, నీ ఒకే కొడుకు శేఖర్ ఒక పల్లెటూరులో ఘోరమైన తప్పు చేసొచ్చాడని వాడితో నేనెలా చెప్పనురా? చెప్పకుండా ఆ విజయ్ చస్తే చావని అంటావా? వీళ్ళందరూ నిన్ను నమ్ముకుని వచ్చారా? ఏం సమాధానం చెప్తావు? నువ్వు మారనే మారవరా? సీఎం సన్ ఏ కాలేజీలో చదువుతున్నాడో నాకు తెలుసు. సరే, మీరు నాతో రండి. రావయ్యా. ఏంట్రా పోతు కొడుతున్నావు? ఏం లేదు మిస్టర్. ఏ సార్, వాడు అఘాయిత్యాలను అడ్డగించే వాళ్ళు ఎవరు లేరా? ఈ ఊళ్ళో వాడిని ఎదిరించే వాళ్ళు ఎవరున్నారు? ఏ వాళ్ళ నాన్నగారు చెప్తే ఆయన మందలించరా? ఆయన తెలిస్తే ఊరికే వదులుతారా? వాళ్ళ అబ్బాయిని గురించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పగలరు? ఏ మనం వెళ్ళి చెబుదాం. మనకెందుకే ఈ గొడవ? ఒక ఉత్తముడి కడుపును వీడి చెడబుట్టాడు. సార్, వాడు మనవంకే చూస్తున్నాడు. అడుగు, శేఖర్ వస్తున్నాడు. సో స్వీట్ డార్లింగ్. అయ్యా, మేము వెల్లటూరు గ్రామం నుంచి వచ్చాం. విజయని కాపాడండి అయ్యా. మీరు వచ్చి తాళి కడితేనే ఎంగిరి పడతానని అదే చోట తిండి తిన కూడా కూర్చుందయ్యా. ఇదంతా నాతో చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? చైర్మన్ గారు, ఇక్కడ మీరు? శేషాద్రి ఇంటికి పోయే ఇక్కడికి వస్తున్నాను. వాడు ముసలాడా, ఎవరిని కొట్టావు తెలుసా? సీఎం కొడుకుని. సీఎం కొడుకువా? ఆ ధైర్యంతో మా పట్టును కొట్టావా? నీ తోలు వల్చేస్తారా? చైర్మన్ గారు కొట్టకండి. ఇతనే శేఖర్. రండి సార్. సార్, ఈయనే సార్ సీఎం సన్నాలు కొట్టింది. నన్ను కొట్టాడే ఆ ముసలాడు ఎక్కడున్నాడు? ఆర్ఎస్పురం పోలీస్ స్టేషన్. ఎస్ఐ ఎవర్రా? శ్రీనివాస్ అండి. అందరినీ వెంటేసుకొచ్చాడే వాడెవడు? ఎవడ్రా వాడు? తెలియదు సార్. రేయ్, కారులో వచ్చింది ఎవరో తెలుసుకొని వాణ్ణి ఆ పల్లెటూరు వాళ్ళని కూడా మా డాడీకి కథ తెలిసేలోగా 10 నిమిషాల్లో వాళ్ళందరినీ నా కళ్ళ ముందు నిలబెట్టాలి. కమాన్ గో. ఆ ప్రకారం ఇదే ఇల్లు. ఏమండి, ఎవరో రౌడీ ముఠ 10-15 మంది వచ్చారు. పట్టాభిని మిగతా వాళ్ళని కట్టేసి తీసుకుపోతున్నారు. మీ ఊళ్ళో ఒక అమ్మాయిని ఎవడో చెరిచేసి వచ్చాడు. వాడి కోసం మీరు ఇక్కడికి రావడం న్యాయం. వచ్చిన తర్వాత చెరిచింది సీఎం కొడుకనే సంగతి తెలిసిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే నన్ను వెతుక్కుంటూ వచ్చి దాన్ని చేసుకోండి నాతోనే చెప్తారు. డామీ, ఎందరు ఆడపిల్లల్ని లవ్ చేసినట్టు నటించి అనుభవించానో తెలుసా? ఎందరి పెళ్లాల్ని వాళ్ళు ఒప్పుకోకుండానే రుచి చూశానో తెలుసా? విజయ ఒక నాటుకోడి, బట్ షీ's a వండర్ఫుల్ గర్ల్. నేనెవరు? మా డాడీ ఈ దేశానికే రాజు. నేను ఆయనకు ఒకే కొడుకుని. అంటే నేనెవర్రా? రాజకుమారుణ్ణి. ఈ రాజకుమారుడు సరదాగా ఒక పల్లెటూళ్ళలో ఒక అమ్మాయిని అనుభవించడం తప్ప?
ఏమంది విజయ? నేనొచ్చి నా చేత్తో దాని మెళ్ళో తాలి కట్టేంత వరకు అన్నం నీళ్లు ముట్టుకోదా? వెరీ గుడ్. పస్తులతో మాడిదాన్ని అక్కడే చావని మీరందరూ ఇక్కడే చావండి. షట్. విజయ, శేఖర్ వచ్చాడు. శేఖర్ ఎవరో తెలుసా? ముఖ్యమంత్రి గారు అబ్బాయి. ముఖ్యమంత్రి గారే నీ వివాహం జరిపించడానికి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆయన విజయ నాన్నగారు. నమస్కారం అండి. నా కొడుకు వల్ల క్షమించడానికి తప్పు జరిగిపోయింది. దానికి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నా. విజయ, ఇదిగోమ్మా, చూస్తాగమ్మా. అయ్యా, విజయ తాగమ్మా.
కట్రా మంగళసూత్రం. నన్ను క్షమించండి. నా శరీరానికి ఆశపడి నన్ను అనుభవించి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి నమ్మించి పారిపోయిన వంచకుడి చేత నా మెళ్ళో తాళి కట్టించుకొని వాణ్ణి భర్తగా స్వీకరించి వాడితో తృప్తిగా ఎలా కాపురం చేయగలను చెప్పండి. బలవంత పెట్టి తన చేత్తో తాళి కట్టించుకున్న ఒక ఆడదానితో వాడైనా ఎలా సంతోషంగా జీవించగలడు? వీణ్ణి ఇంకా బతకనిస్తే నా వంటి ఎందరు ఆడపడుచుల శీలాన్ని దోచుకుంటాడో. ఎక్కడైతే నా శీలం పోయిందో అక్కడే వీణ్ణి చంపాలన్న కక్షతో ఇన్నాళ్లుగా నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఎదురు చూశాను. ఈ పాపాత్ముని ఇక్కడికి చేర్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్స్. బావా, నువ్వు ప్రేమించే వాళ్ళని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించే వాళ్ళని చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని వీరయ్యన్నయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నన్ను చేసుకో అని అడగడానికి నాకు ఇప్పుడు అర్హత లేదు బావా. ఆడపిల్ల తల్లిదండ్రులు పెళ్లి కొడుక్కి బంగళా, కారు, బంగారం, నవరత్నాలు వరకట్నంగా ఇస్తారు. కానీ ఆడపిల్ల తన్ని చేసుకోబోయే భర్తకి తనివ్వగలిగిన కట్నం అమూల్యమైన శీలమే. అది ఇప్పుడు నా దగ్గర లేదు బావా. ఇదిగో బావా, నిన్ను ప్రేమించే ఆడదాని మెళ్ళో ఈ తాళి కట్టి నువ్వు సుఖంగా సంతోషంగా ఉండు. విజయ బావా, విష్ యూ గుడ్ లక్. చట్టరీత్యా ఏం చేయాలో ఆ రోజు వెళ్ళిన విజయ ఈ రోజే మళ్ళీ ఊళ్ళో అడుగు పెట్టింది. అలా చూడమ్మా.
వచ్చావా విజయ? నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా ఉన్నావమ్మా? ఊరుకో విజయ, నువ్వు ఏడవకూడదు. ఏడవకూడదమ్మా. ఏం వీరయ్యన్నా, నేనేదైనా తప్పు చేశానా? లేదు విజయ, నా భార్య సరస్వతి తప్పు చేసింది. తప్పు చేసిన వాడిని వదిలిపెట్టేసి తను ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు సరస్వతి ఏం చెయ్యాలని నేను అనుకున్నాను, అది నువ్వు చేశావు. ఏ రోజు ఆ కిరాతకుణ్ణి కత్తితో పొడిచి చంపావో ఆ రోజే ఈ వీరయ్య ఆత్మకు శాంతి కలిగింది. విజయ, నీ జీవితంలో వెలుగు చూడాలి. పట్టాభిని చూడాలనుందా? అలా చూడు. నువ్విచ్చిన తాళిబొట్టుతో 14 ఏళ్ల నుంచి నీకోసమే ఎదురు చూస్తున్నాడు. రామ్మ విజయ, అత్తయ్య రామ్మ. భజంత్రీలు భజంత్రీలు నువ్వు మొక్కాల్సింది నా కాళ్ళకు కాదు, అక్కడ పట్టాభి కాళ్ళకి. He's a great man. జీవితమే నాటకం. మనందరం నటీనటులం. కెరటాలు వచ్చి వచ్చి పోతుంటాయి. సముద్రం అలాగే ఉంటుంది. వేషధారులు మారుతూ ఉంటారు. నాటకం జరుగుతూనే ఉంటుంది. దేవుడు మనకిచ్చిన వేషాన్ని ఆయన మనసుకు నచ్చేట్టు నటిస్తేనే మనకు ఆయన దగ్గర స్థానం ఉంటుంది. చిరంజీవ. కారు చీకట్లు కమ్ముకున్న విజయ పట్టాభి జీవితాల్లో కాంతిరేఖలు కనిపించడం మొదలైంది. కానీ ఆ గ్రామానికే జ్యోతిగా ఉన్న వీరయ్య ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కనిపించలేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో ఎవ్వరికీ తెలియదు.